ఓకే. బాగా టాకటివ్ కదా మధుమిత గారు. కదా? అన్నిట్లో డామినేట్ చేస్తారా మిమ్మల్ని? మీరు ఇంతే సైలెంట్ ఉంటారా? అవును, నేను ఎక్కువ మాట్లాడనండి. అంతేగా అంతేగా ఆ టైప్ అయితే కాదు కదా. కాదు కాదు. ఆ టైప్ కాదు, ఓకే. కానీ యా తనకు వచ్చింది యూట్యూబ్ పెట్టాలని ఆలోచన. మీరు యాజ్ ఒక సెలబ్రిటీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, పెద్ద పెద్ద మూవీస్ చేశారు, యాక్టర్గా కూడా చేశారు. మీ థాట్ ఏంటి ఫస్ట్ యూట్యూబ్ అనగానే? మీకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అది చెప్పగానే? ఏం లేదు సార్, సోషల్ ప్లాట్ఫామ్ అంతేనా? ఎలా ఎఫ్బి ఎలా ఉన్నాయో మిగతా వెబ్సైట్స్ లాగా దిస్ ఇస్ ఆల్సో వన్ వెబ్సైట్. మన కంటెంట్ క్రియేట్ చేసే కొద్దీ దాని వ్యూషిప్ పెరుగుతాయి అనేది ఇది. బట్ మాకు వచ్చి పర్సనల్ అయింది, బికాజ్ బయట ఉండే ఆడియన్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు మాతో పాటు మాట్లాడటం, వాళ్ళ థాట్స్ షేర్ చేసుకోవటం, అండ్ వాళ్ళు మా దగ్గర ఏదో పాజిటివ్ వైబ్ వాళ్ళు చూడటం, దానికి మాకు షవర్ చేయటం. సో ఇట్స్ వెరీ నైస్. మంచి ఆడియన్స్ దొరికారు మాకైతే. అంతేనా? కొన్ని వీడియోస్ అయితే కోవిడ్ టైంలో నేను పోస్ట్ డెలివరీ కేర్ ఎలా తీసుకోవాలని కొన్ని వీడియోస్ చేశాను. ఓకే. దానికి లాట్ ఆఫ్ మెన్ రెస్పాండ్ అయ్యారు కమెంట్స్లో. బికాస్ కోవిడ్ టైంలో వాళ్ళు ఇండియా రావడానికి లేదు, ఇండియా నుంచి పేరెంట్స్ కానీ ఎవరైనా హెల్ప్ వెళ్ళడానికి లేదు, అండ్ హస్బెండ్స్ విల్లింగ్ టు హెల్ప్, బట్ ఏ హెల్ప్ చేయాలి, వీళ్ళకి ఏంటి అవసరం అనేది వాళ్ళకి తెలియట్లేదంట. సో వెన్ ఐ మేడ్ దోస్ వీడియోస్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ దట్ మెన్ కమెంట్ చేశారు దట్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అసలు నా భార్యకి ఏం కావాలి, తను ఏ ఫేజ్ అంటే వాట్ ఆల్ గోస్ త్రూ హర్ బాడీ, తన మైండ్లో తన స్ట్రెస్ అన్నీ ఎలా ఉంటుంది అని ఎలా కేర్ తీసుకోవాలని చెప్పారు. చాలా థ్యాంక్స్ అని. అదే దట్ ఒక ఫుల్ఫిల్మెంట్ అంటారు కదా, జాబ్ సాటిస్ఫాక్షన్. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ సో యూస్ఫుల్. అంటే అలాగా చాలామంది కొన్ని నా పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నేను చెప్పేది. చాలామంది మీరు చెప్తుంటే మేము కనెక్ట్ అయ్యాము, మేము ఏడ్చాము అలా చెప్తారు. సో దే ఓన్డ్ us. సో దట్ లవ్ ఈస్ బియాండ్ వర్డ్స్. ఓకే.